friends, welcome to VMR Logics. Ssc Gd Success Classes లో డైలీ vocab ఈ శీర్షికలో మనకు ఈ రోజు డే 10 vocabulary. Now the first question as usual on synonym. Now చూడండి, baffle. Baffle అంటే మీనింగ్ కన్ఫ్యూజ్. Baffle అంటే మీనింగ్ ఏంటి? కన్ఫ్యూజ్. ఇప్పుడు కన్ఫ్యూజ్కి ఇక్కడ మనకి డైరెక్ట్గా లేదు కదా, మరి ఇక్కడ కన్ఫ్యూజ్ ఇందులో సమానమైనటువంటి సినోనిమ్గా ఉండేటువంటి వర్డ్ ఏంటండి? ఎస్, పజిల్. ఓకేనా? మరి మిగతా వర్డ్స్కి మీనింగ్ చూసేద్దామా? ఆర్థోడాక్స్. ఆర్థోడాక్స్ అంటే మీనింగ్ సనాతనమైన లేదా సాంప్రదాయమైన. కరెక్ట్గా చెప్పుకోవాలంటే సనాతనమైనదైనా సాంప్రదాయమైన అంటే అర్థం ఏంటనమాట, మనం దాని గురించి ఎలాంటి ఇక ఆలోచన చేయకుండా, అంటే దాని గురించి ఎలాంటి ప్రశ్నలు చేయకుండా, ఎలాంటి యోచన చేయకుండా దాన్ని కంపల్సరీగా మనము పాటించవలసినటువంటిది అనమాట. కంపల్సరీగా పాటించవలసినటువంటిది. కాబట్టి ఇక్కడ సనాతనమైన సాంప్రదాయమైన అంటే ఆర్థోడాక్స్. సింక్ అంటే తెలుసు కదండి, మునిగిపోవటము. ఒక మీనింగ్లో మునిగిపోవటము, ఒక మీనింగ్లో ఏంటి? మునిగిపోవటము. ఇంకొక మీనింగ్లో కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటి? నీ మైండ్తో సింక్ అవ్వటం లేదు అంటాం. అంటే ఏంటి? కలవటం లేదు అని కూడా అనుకోవచ్చు అనమాట. నౌ లగ్జూరియస్. లగ్జూరియస్ మీన్స్ వెరీ కంఫర్టబుల్. బట్ యూజువల్గా వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఖరీదైనటువంటి లేదా విలాసవంతమైన. కరెక్ట్గా చెప్పుకోవాలి తెలుగులో అంటే విలాసవంతమైన. సో విలాసవంతమైన అంటే అర్థం ఏంటి? ఖరీదైన జీవితం అనమాట. అంటే చాలా బ్యూటిఫుల్ థింగ్స్తో బాగా డబ్బు పెట్టేసి అక్కడ ఆనందాన్ని మనం పొందటం అనమాట. కాబట్టి విలాసవంతమైన, లగ్జూరియస్, వెరీ కంఫర్టబుల్, యూజువల్లీ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ బ్యూటిఫుల్ థింగ్స్, ఇలా మనం అర్థం చేస్తాం. నా క్వశ్చన్ నెంబర్ 2, యాంటోనిమ్, వ్యతిరేక పదము. నా కాన్ఫిడెంట్ అంటే అర్థం ఏంటి? విశ్వాసం కలిగి ఉండటం. కాన్ఫిడెంట్, విశ్వాసం కలిగి ఉండటం. విశ్వాసం కలిగి ఉండటానికి వ్యతిరేక పదం ఏంటి? విశ్వాసం లేకపోవటం. అవిశ్వాసం అని కాదు, ఇక్కడ విశ్వాసం లేకపోవటం అంటే డౌట్ఫుల్ అని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి డౌట్ఫుల్కి మనకి ఇచ్చేటువంటి ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే డిఫిడెంట్. కాన్ఫిడెంట్కి విశ్వాసము కలిగి ఉండటం అంటే డిఫిడెంట్ అంటే విశ్వాసం లేకపోవటం లేదా డౌట్ఫుల్ అనుకోవచ్చు. ఇక మిగిలిన వాటి చూద్దామండి. రిజర్వ్డ్ అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే తొందరగా ఎవరితో కలవకపోవటం అని ఒకటి మనం మీనింగ్లో తీసుకుంటాం. షీఈ్ అ వెరీ రిజర్వ్డ్ ఉమెన్, హీఈస్ అ వెరీ రిజర్వ్డ్ మ్యాన్ అంటాం కదా. అంటే తొందరగా 10 మందిలో కలవకపోవటం అన్నమాట. ఓకే, ఇంకొక మీనింగ్లో ఎలా చేస్తాము? రిజర్వ్డ్ అంటే దాన్ని మనము ఆల్రెడీ అంటే ప్రయర్గా దాన్ని పొందడం. ఫర్ ఎగ్జాంపుల్, నా బర్త్ రిజర్వేషన్, మై సీట్ ఈజ్ రిజర్వ్డ్ అంటాం అనమాట. అంటే ఆల్రెడీ అక్కడ ఇవ్వబడటం అన్న మీనింగ్. నా టిమిడ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. టిమిడ్ అంటే అర్థం ఏంటి? ల్యాక్ ఆఫ్ కరేజ్ అంటే ధైర్యం లేకపోవటం. ల్యాక్ ఆఫ్ కరేజ్. ఓకేనా? ధైర్యం లేకపోవటం. నా ఇంజ్యూర్ అంటే అర్థం ఏంటి? గాయం. కాబట్టి ఫైనలీ వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి? అవర్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ డి. ఆల్రైట్, నౌ క్వశ్చన్ నెంబర్ 3, ఇట్స్ ఆన్ అనాలజీ. నౌ ఏమి తీసుకున్నామో చూద్దామండి. సాడ్, డొలోరియస్. సాడ్ అంటే దుఃఖము కదా. నౌ డొలోరియస్ అంటే కూడా అర్థము దుఃఖము లేదా విషాదం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదాల యొక్క అంటే ఈ జంట యొక్క రిలేషన్షిప్ ఎలా ఉందండి? ఇవి 2 సినోనిమ్స్. అవేంటండి? సినోనిమ్స్. అంటే ఇవి 2 కూడా సమానమైన అర్థాన్ని కలిగి ఉన్నటువంటి పద జంట కదా. కాబట్టి ఇప్పుడు చూద్దాం. రిచ్, వెల్దీ. డెఫినెట్గా రిచ్ అంటే ధనము, వెల్దీ అంటే కూడా ఏంటి? ధనము, డబ్బు. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్? Our answer option is
ఏ. మిగతావి చూద్దాం. కైండ్, క్రుయల్. కైండ్ అంటే ఏంటి? దయ కలిగి ఉండటం. క్రుయల్ అంటే అర్థం ఏంటండి? కొంచెం మీకు తెలిసిందే కదా, కఠినంగా ఉండటం లేదా క్రూరంగా ఉండటం. అంటే ఇక్కడ మనకు దయ, క్రూరత్వం అని ఇచ్చాడనుకోండి, ఈ రెండింటి యొక్క రిలేషన్షిప్ ఎలా ఉందండి? యాంటోనిమ్స్, ఆపోజిట్ వర్డ్గా ఉంది కదా, వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి సాడ్ అండ్ డొలోరియస్ ఏంటి? సినోనిమ్ పేరు ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? ఇక్కడ యాంటోనిమ్ పేరు అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్. నౌ హ్యూమిడిటీ, టెంపరేచర్. సో టెంపరేచర్లో నుండి వచ్చేటువంటిది హ్యూమిడిటీ, అవునా? ఇప్పుడు చూడండి, ఉష్ణోగ్రత బాగా పెరిగింది అనుకోండి, ఏమంటాం మనం? ఉక్కపోతగా ఉందండి అంటాం కదా. ఆ ఉక్కపోత ఎక్కడి నుండి వచ్చిందనమాట? టెంపరేచర్ నుండి వచ్చింది. కాబట్టి హ్యూమిడిటీ అనేది టెంపరేచర్లో నుండి వచ్చింది. కాబట్టి దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్. నౌ జడ్జ్, డెసిషన్. ఈ రెండింటి యొక్క మీనింగ్ మీకు ఈజీగా అర్థమైపోయింది కదండి. నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తి జడ్జ్. కాబట్టి మనకి ఇవి రెండు కూడా సినోనిమ్స్ ఏవి కావు. ఇచ్చినటువంటి 4 ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే synonym pair. Kabatti, our answer is rich, wealthy. Now, number 4, it's an idiom. Bolt from the blue. Bolt from the blue. అంటే అర్థం ఏంటనమాట? ఎదురు చూడని లేదా ఎదురు చూడని ప్రమాదం. ప్రమాదాన్ని ఎవరైనా ఎదురు చూస్తారా అని మీరు అనొచ్చు. డెఫినెట్గా మనము కొంతవరకు ఆలోచించగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ తీసుకొని మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రమాదాన్ని ఊహిస్తాం. ఓకే, ఇలా నడిపితే ఇలా జరగవచ్చు, లేదా ఎదుటివాడు ఇలా వచ్చినప్పుడు మనకి ప్రమాదం జరగవచ్చు, కాబట్టి మనం ఇలా అలర్ట్గా ఉండాలి, జాగరూకతగా ఉండాలని మనం ప్రమాదాలని మనము ఊహిస్తాం. లేదంటే ఇక్కడ ఇంకోటి రాసుకోవచ్చు ఏంటంటే, ఊహించని ప్రమాదం అంటే ఇట్స్ ద బెస్ట్ వన్. ఫైన్, మీకోసం కరెక్ట్గా ఇస్తాను. ఊహించని ప్రమాదం. ఊహించని ప్రమాదం. ఇప్పుడైతే ఓకే కదా, ఎదురు చూడని ప్రమాదం అన్నా కూడా అదే. బట్ ఫర్ యువర్ మోర్ కన్వీనియన్స్ ఏమిచ్చాను? ఊహించని ప్రమాదం. అసలు ఆ ప్రమాదం ఊహించలేమన్నమాట. అలా సడన్గా రావటం, అనుకోకుండా ప్రమాదం రావటం. కాబట్టి బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్. అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్. నౌ ఎగ్జాగరేట్, దీని మీనింగ్ ఏంటంటే అతిశయోక్తి. ఎగ్జాగరేషన్ అంటాం కదా, అతిశయోక్తి అంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువ చేసి చెప్పటం. దట్ ఈస్ ఎగ్జాగరేషన్. ఎగ్జాగరేట్ అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. ఎగ్జాగరేషన్ అనేది నౌన్ అవుతుంది. హార్డ్ లేబర్. లేబర్ అంటే శ్రమ, హార్డ్ అంటే కఠిన. కాబట్టి హార్డ్ లేబర్ అంటే మీనింగ్ ఏంటి? కఠిన శ్రమ. కఠిన శ్రమ. నౌ కన్ఫెస్ అంటే అర్థం ఏంటనమాట? తను చేసినటువంటి తప్పులను ఒప్పుకోవటం. కన్ఫెషన్ అంటాం కదండి, అవును నేను ఈ తప్పు చేశాను అని మనం ఒప్పుకోవటం అనమాట. దట్ ఈస్ కన్ఫెస్. ఓకేనా? నౌ నెంబర్ 5 ఇన్ ద లాస్ట్ క్వశ్చన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. అ స్పీచ్ డెలివర్డ్ వితౌట్ ప్రిపరేషన్ అంటే ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ లేకుండా స్పీచ్ ఇవ్వటము. దాన్ని ఏమంటామంటే ఎక్స్టెంపో అంటామన్నమాట. దీన్ని ఎక్స్టెంపోర్ అని పిలవకండి. ఆర్ఈ అనేది మనకి ఇక్కడ సైలెంట్గా పలకాలి. ఎక్స్టెంపో, ఎక్స్టెంపో. ఓకేనా? కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఈజ్ ఏ. ఇక మిగతావి చూపిస్తాను. మేడన్ స్పీచ్ అంటే స్పీచ్ గివెన్ ఫర్ ఫస్ట్ టైం. స్పీచ్ గివెన్ ఫర్ ద ఫస్ట్ టైం. For the first time, speech given for the first time. మొదటిసారి ఉపన్యాసం ఇవ్వడం అనమాట. మొదటిసారి ఇచ్చినటువంటి ఉపన్యాసం. స్పీచ్ గివెన్ ఫర్ ద ఫస్ట్ టైం. నౌ నెక్స్ట్ వర్బోస్. వర్బోస్ అంటే అర్థం ఏంటనమాట? యూసేజ్ ఆఫ్ ఎక్సెసివ్ వర్డ్స్. యూసేజ్ ఆఫ్ ఎక్సెసివ్ వర్డ్స్ అంటే అవసరము లేకున్నా కూడా ఎక్కువగా పదాలని వాడటం అనమాట. చాలా పదాలని వాడటం. ఒక చిన్న వర్డ్తో సరిపోకుండా దాన్ని రకరకాలుగా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఈస్ ద మూవీ? ఓ గాడ్, ఇట్స్ బ్యూటిఫుల్, అమేజింగ్, ఆసమ్. ఇలాగ రకరకాలుగా ఒకటే ఎక్స్ప్రెషన్కి ఎన్ని వర్డ్స్, వర్బర్స్. నౌ ఎగ్జోడస్. ఎగ్జోడస్ అంటే ఎ లార్జ్ స్కేల్ ఆఫ్ డిపార్చర్. A large scale of departure from one place.
అంటే ఒక ప్రదేశము నుండి అతి ఎక్కువ మంది ఇంకొక ప్లేస్కి మరొక ప్రదేశానికి తరలిపోవటం. ఓకే, ఒక ప్రదేశం నుండి అతి ఎక్కువ సంఖ్యలో అంటే భారీ సంఖ్యలో ఒక ప్రదేశం నుండి ప్రజలు మరొక ప్రదేశానికి తరలిపోవటాన్ని ఎగ్జడాస్ అంటారు. ఆల్రైట్ అండి. సో ఫ్రెండ్స్, హియర్ వి కంప్లీట్ నెంబర్ 10, vocab నెంబర్ 10. సో మళ్ళీ మనము నెక్స్ట్ డే 11లో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. విఎంఆర్ లాజిక్స్తోనే ఉండండి. విజయం సాధించాలంటే విఎంఆర్ లాజిక్స్తో ఉండాలి. టేక్ కేర్. బాయ్.